ద థీఫ్ స్టోరీ బై రస్కిన్ బాండ్. ఇది ఒక 15 సంవత్సరాలు ఉన్న దొంగ కథ. అతను అసాధారణ స్నేహం నుండి నమ్మకం మరియు విద్య యొక్క విలువ నేర్చుకుంటాడు. ఆల్ ద స్టోరీస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఫాలో అవుతాయి. నారేటర్ తనను తాను ఒక యంగ్ మ్యాన్గా కానీ నైపుణ్యం కలిగిన దొంగగా పరిచయం చేసుకుంటాడు. అతని వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. కానీ తనది సక్సెస్ఫుల్ హ్యాండ్ అని తనకంటూ చెప్పుకోవడానికి దొంగతనంలో తగినంత అనుభవం ఉందని చెప్తున్నాడు. ఆ దొంగ ఒకరోజు అనిల్ అనే వ్యక్తిని ఒక రెజ్లింగ్ మ్యాచ్లో చూస్తాడు. సింపుల్గా మరియు కైండ్గా కనిపించే అనిల్ సులభంగా మోసపోయే వ్యక్తిలాగా దొంగ కనిపించాడు. ఆ దొంగకి ఈ మధ్య దొంగతనంలో సరిగా వర్కౌట్ కావట్లేదు. అనిల్ని చూసిన తర్వాత అతని నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా షెల్టర్, ఫుడ్ మరియు బహుశా మనీ కూడా సంపాదించడానికి ఒక ఆపర్చునిటీగా భావించాడు. ఈ దొంగ సంభాషణను ప్రారంభించడానికి పొగడ్తను ఉపయోగిస్తాడు. అనిల్తో ఇలా అంటాడు, మీరు ఒక మంచి రెజ్లర్లా కనిపిస్తున్నారని చెప్తాడు. అలా చేస్తే అనిల్ తనని ఇష్టపడతాడని ఆశిస్తాడు. అప్పుడు అనిల్ కూడా ఏమంటాడంటే, నువ్వు కూడా రెజ్లర్గానే కనిపిస్తున్నావు అని. అనిల్ కూడా పొగడ్తతో సమాధానమిస్తాడు. కానీ థీఫ్ ఆశ్చర్యపోతాడు. తను నిజానికి రెజ్లర్ లాగా కనిపించాడు. తాను చాలా సన్నగా ఉంటాడని అతనికి తెలుసు. ఈ దొంగ సంభాషణలో నిరాడంబరంగా ఉన్నట్టు నటిస్తూ స్నేహపూర్వకంగా ఉండడానికి తాను తక్కువగా రెజ్లింగ్ చేస్తానని అంగీకరిస్తాడు. సంభాషణని కొనసాగిస్తాడు. అనిల్ అతని పేరు అడిగినప్పుడు ఆ దొంగ తన పేరు హర్సింగ్ అని అబద్ధం చెప్తాడు. తాను ఇంతకుముందు ఎవరింట్లో దొంగతనం చేశాడో వారు గుర్తించకుండా మరియు పోలీసులకు పట్టుబడకుండా ఉండడానికి అతను తరచూ తన పేరు మారుస్తూ ఉంటాడు. తప్పుడు పేర్లను ఉపయోగించడం ద్వారా ఆ థీఫ్ పోలీసుల నుండి మరియు తనను నమ్మి ఇంతకుముందు ఉద్యోగం ఇచ్చిన వారి నుండి తను సురక్షితంగా ఉంటాడు. అనిల్ రెజ్లర్ల గురించి సాధారణంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. దొంగ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి వింటూ ఉంటాడు. అనిల్ వెళ్ళిపోతూ ఉంటాడు. దొంగ అతనికి కనిపించకుండా వెంబడిస్తాడు. ఆ తర్వాత తను అనిల్ దగ్గరగా వెళ్ళి పలకరిస్తాడు. నవ్వుతూ అనిల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. తను అనిల్ వద్ద పనిచేయడానికి కోరికతో ఉన్నానని చెప్తాడు. అనిల్ నిజాయితీగా అతనికి జీతం ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని చెప్తాడు. దొంగ ఒక నిమిషం ఆలోచనలో పడతాడు. అనిల్ తాను ఆశించినంత ధనవంతుడు కాకపోవచ్చని అతను మళ్ళీ తిరిగి ఆలోచనలో పడిపోతాడు. ఆ తర్వాత దొంగ వేరే కోణంలోకి ఆలోచించడం ప్రయత్నం చేస్తాడు. డబ్బు ఇవ్వకపోయినా సరే కనీసం తనకి ఆహారం దొరికితే చాలని అడుగుతాడు. వంట చేయగలిగితే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అనిల్ చెప్తాడు. దొంగ తనకి వంట చేయడం వచ్చని మళ్ళీ అబద్ధం చెప్తాడు. అనిల్ దొంగని తన వద్ద ఉండడానికి అంగీకరిస్తాడు. అనిల్ అతన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక జుమ్నా స్వీట్ షాప్ పైన పడుకోవడానికి ఒక స్థలాన్ని చూపించాడు. కానీ ఆ రోజు దొంగ వండిన భోజనం తిన్న తర్వాత అతని అబద్ధం బయటపడుతుంది. ఆ భోజనం భయంకరంగా ఉంటుంది. అనిల్ ఆ ఆహారాన్ని ఒక స్ట్రీట్ డాగ్కి పడేసి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని అడుగుతాడు. కానీ దొంగ వెళ్ళిపోడు. అతను ఇతరులను ఆకర్షించే చిరునవ్వుతో అక్కడే ఉంటాడు. ఆ నవ్వుకు కరిగిపోయిన అనిల్ తన నవ్వును ఆపుకోలేకపోయాడు. అతన్ని తిట్టడానికి బదులుగా అనిల్ అతన్ని క్షమించి సరిగా వంట చేయడం నేర్పిస్తానని చెప్తాడు. అనిల్ ఆ అబ్బాయికి చదువు చెప్పడం ప్రారంభిస్తాడు. కొన్ని పదాలు, ఆ తర్వాత మొత్తం వాక్యం రాయటం, ఇంకా ప్రాథమిక గణితం చేయడం నేర్పించాడు. దొంగ నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాడు. ఎడ్యుకేటెడ్ మ్యాన్గా దొంగతనం కంటే విద్య తనకు మంచి భవిష్యత్తునిస్తుందని గ్రహిస్తాడు. అనిల్తో కలిసి పనిచేయడం అతనికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఉదయం పూట టీ చేసేవాడు. ఆ రోజు కావలసిన సరుకులను తెచ్చేవాడు. అప్పుడప్పుడు రూపాయి లాభం కూడా పొందేవాడు. అనిల్ ఆ మోసాన్ని గమనించి ఉండవచ్చు, కానీ అతను అబ్బాయిని ఎప్పుడూ దాని గురించి అడగలేదు. అతను డబ్బు కంటే నమ్మకం మరియు
సహనానికి ఎక్కువ విలువిస్తాడు. కొన్నిసార్లు అతను డబ్బు అప్పుగా తీసుకునేవాడు, కొన్నిసార్లు అప్పుగా ఇచ్చేవాడు. అతని జీవితం స్థిరంగా ఉండేది కాదు. అనిల్ తరచుగా డబ్బు గురించి ఒత్తిడికి లోనయ్యేవాడు. కానీ ఏదైనా చెక్ వస్తే మాత్రం ఆ రోజు అతను ఆనందంగా గడిపేవాడు. స్పీకర్ అనిల్ వృత్తిని వింతగా భావిస్తాడు. మ్యాగజైన్స్కి వ్యాసాలు రాయడం ద్వారా డబ్బు సంపాదించడం అనిల్ యొక్క వృత్తి. దొంగల ప్రపంచానికి ఇది తెలియదు కదా, అందుకే స్పీకర్కి ఇది వింతగా కనిపిస్తుంది. ఒకరోజు అనిల్ తన రచనలను ఒక పబ్లిషర్కి అమ్మడం ద్వారా మంచి మొత్తాన్ని సంపాదిస్తాడు. ఇది అతనికి చాలా గర్వకారణమైన విషయం. ఆ రాత్రి ఆ బాలుడు అనిల్ తన పరుపు కింద డబ్బు దాచిపెట్టడాన్ని గమనిస్తాడు. దొంగతనం చేస్తూ జీవించే వ్యక్తికి ఇది ఒక మంచి దృశ్యం. దాదాపుగా 1 నెల అతను అనిల్ దగ్గర పనిచేశాడు. ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చినప్పుడు షాపింగ్లో రూపాయి మోసం చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు. అనిల్ నుండి దొంగతనం చేసే అవకాశాలు చాలా వచ్చాయి. అనిల్ అక్కడికి ఇంటి తాళం చెవి అతనికి ఇచ్చాడు. ఎప్పుడైనా లోపలికి బయటికి తనకి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళే స్వేచ్ఛ అతనికి ఉంది. తను ఇంతకుముందు ఎప్పుడు కూడా అనిల్ లాంటి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని చూడలేదు. అందుకే అనిల్ ఇంట్లో అతను దొంగతనం చేయలేకపోయాడు. ఒక దురాశపరుడి ఇంట్లో దొంగతనం చేయడం చాలా సులభం, అది సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఒక నిర్లక్ష్యంగా ఉండే అనిల్ లాంటి వాళ్లను దోచుకోవడం కష్టం. ఎందుకంటే అనిల్ తను దోచుకోబడ్డట్టు కూడా కనిపించాడు. అందుకే ఆ దొంగతనంలో ప్లెజర్ లేదా థ్రిల్ ఉండదు. సరే, నేను నిజంగా కొంత పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని అనుకుంటాడు దొంగ. ఆ దొంగ తనకి తానే సర్ది చెప్పుకుంటాడు. అతను దొంగతనం ప్రాక్టీస్ మానేసి చాలా రోజులైంది. అనిల్ దగ్గర ఉన్న డబ్బు తను తీసుకోకపోతే అతను దాన్ని తన స్నేహితుల కోసం వృధా చేస్తాడు. ఎందుకంటే అనిల్ ఇతనికి జీతం కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు రాత్రి అనిల్ నిద్రపోయాడు. బాల్కనీ నుంచి చంద్రుడి యొక్క కాంతి అతని బెడ్ మీద పడుతుంది. దొంగ నెమ్మదిగా లేస్తాడు. దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనిల్ దగ్గర డబ్బును దొంగిలిస్తే తను 10:30 ట్రైన్కి లక్నోకు వెళ్లే ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయవచ్చు. అతను నెమ్మదిగా మరియు జాగ్రత్తగా అనిల్ మంచం వైపు కదులుతాడు. ఏం జరగబోతోందో తెలియని అనిల్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. అనిల్ వైపు చూస్తే కష్టాలు అనుభవించని ప్రశాంతమైన ముఖం. తన ముఖం మీద ఉన్న గాయాల మచ్చల్లాగా కాకుండా అతను చాలా ప్రశాంతంగా అమాయకంగా కనిపిస్తున్నాడో ఆ అబ్బాయి గమనిస్తాడు. శబ్దం లేకుండా తన చేతిని పరుపు కిందికి పెట్టి అనిల్ దాచిపెట్టిన నోట్ల కోసం వెతకడం ప్రారంభించాడు. దొరికిన నోట్లను పట్టుకుని చేతిని నిశ్శబ్దంగా బయటికి తీశాడు. నిద్దట్లో అనిల్ కొంచెం పక్కకు ఇటువైపు తిరిగి పడుకున్నాడు. వెంటనే అబ్బాయి రూమ్లో ఓ పక్కకి పాకుతూ వెళ్ళాడు. పైజామా మడతల్లో డబ్బును దాచిపెట్టుకొని బయటికి వచ్చి రోడ్డుపై పరిగెత్తడం ప్రారంభించాడు. కొద్దిసేపు అయిన తర్వాత పరిగెట్టడం ఆపి తన దగ్గర ఉన్న నోట్లను లెక్కించడం మొదలెట్టాడు. 600 రూపాయలు, అన్నీ 50 రూపాయల నోట్లు. ఆ డబ్బుతో తను ఒక ధనవంతుడైన అరబ్ షేక్ లాగా 1 లేదా 2 వారాలు సౌకర్యవంతంగా బతకవచ్చు అని అనుకున్నాడు. రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అతను తన పాత పద్ధతులకే కట్టుబడి ఎప్పుడూ కూడా రైలు టికెట్ కొనకుండా నేరుగా రైలు ప్లాట్ఫామ్ పైకి దొంగసాటిగా వెళ్ళాడు. ప్లాట్ఫామ్ మీద లక్నో ఎక్స్ప్రెస్ అప్పుడే నెమ్మదిగా కదులుతూ ఉంది. ఇంకా స్పీడ్ అందుకోలేదు. తను జంప్ చేసి ఏదో క్యారేజీలో వెళ్ళిపోవచ్చు. అలాంటి కీలకమైన సమయంలో అతను కొంచెం సంకోచించాడు. ఎందుకో అతనికి తెలియదు, కానీ అతను రైలు ఎక్కేందుకు ధైర్యం చేయలేదు. అవకాశం చేజారిపోయింది. రైలు బయలుదేరిన తర్వాత అతను నిశ్శబ్దంలో ఒంటరిగా స్టేషన్లో నిలబడిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో అతనికి ఎలాంటి ఐడియా లేదు. తనకి స్నేహితులు కానీ బంధువులు కానీ లేరు. ఒకవేళ స్నేహితులు ఉన్నా వారి వల్ల తనకు ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. మరియు స్టేషన్ దగ్గర చిన్న చిన్న హోటళ్లలో ఒకదానిలో బస్ చేసి ఎవరికి తనపై లేనిపోని ఆసక్తిని కలిగించాలని అతను అనుకోలేదు. అతనికి బాగా తెలిసిన వ్యక్తి ఒక్కరే. ఆ ఒక్కరు అతను దోచుకున్న వ్యక్తి అనిల్. ఇది చాలా చమత్కారమైన విషయం. స్టేషన్ నుండి బయలుదేరి అతను బజార్లో నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు.
దోచుకున్న తర్వాత వేరువేరు వ్యక్తుల రియాక్షన్స్ తాను ఎలా గమనించేవాడు అతను గుర్తు చేసుకుంటాడు. ఇది ఒక స్కిల్ అన్నమాట. అతను తన పరిశీలనను చాలా సింపుల్గా చెప్తున్నాడు. దురాశ పరులు ఎక్కువగా నష్టాలకు భయపడతారు. ధనవంతులు కోపంగా ఉంటారు, అంటే వాళ్ళు డబ్బు పోగొట్టుకుంటే. మరియు పేదవారు దాన్ని అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ బాధను భిన్నంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ స్కిల్ అతనికి ఉంది. అతను అనిల్ రియాక్షన్ని ఊహించుకుంటున్నాడు. కోపం లేదా భయం కాదు, నిశ్శబ్ద విచారం మాత్రమే అతని మొహంలో కనిపిస్తుంది. ఆ ఆలోచన అతన్ని అన్నిటికంటే ఎక్కువగా బాధపెడుతుంది. అనిల్ డబ్బు గురించి బాధపడడు, కానీ తెగిపోయిన స్నేహం గురించి బాధపడతాడు. తాను చేసిన నమ్మక ద్రోహం గురించి ఆలోచిస్తాడు. ఆలోచనలతో మరియు ఇలాంటి అపరాధ భావంలో మునిగిపోయిన దొంగ ఒక బహిరంగ మైదానంలోకి నడిచి అలసిపోయి ఒక బెంచ్ మీద కూర్చుంటాడు. ఆ రాత్రి చలిగా ఉంది. అది నవంబర్ ప్రారంభం మరియు తేలికపాటి చినుకులు అతని అసౌకర్యాన్ని ఇంకా ఎక్కువగా చేశాయి. త్వరలోనే చాలా భారీ వర్షం పడబోతోంది. ఆ తర్వాత వర్షం పడింది. అతని చొక్కా మరియు పైజామా చర్మానికి అతుక్కుపోయాయి. చల్లని గాలితో పాటు వర్షం అతని ముఖం మీద పడుతుంది. చేసేదేమీ లేక వెనక్కి తిరిగి బజారు నుంచి వెళ్ళడం ప్రారంభించాడు. క్లాక్ టవర్ దగ్గర ఒక షెల్టర్లో కూర్చున్నాడు. అర్ధరాత్రి అయిందని ఆ క్లాక్ టవర్ సూచిస్తోంది. దొంగతనం చేసిన డబ్బును టచ్ చేశాడు. వర్షంలో అవి బాగా తడిసిపోయాయి. మొట్టమొదటిగా తాను చేసినటువంటి పనికి సిగ్గుపడిపోయాడు. ఒకవేళ అనిల్ దగ్గర అతను ఉండి ఉంటే తర్వాత రోజుకు తనకు సినిమాకు వెళ్ళమని 1-2 రూపాయలు ఇచ్చేవాడు. కానీ ఆ అమౌంట్ మొత్తం ఇప్పుడు తన దగ్గరే ఉంది, కానీ అది బరువుగా అనిపిస్తుంది. డబ్బుతో పారిపోవడం ద్వారా అతను నేర్చుకోవడం, రాయడం, చదవటం, అభివృద్ధి చెందడం అన్నిటి నుండి కూడా పారిపోతున్నాడని అతను గ్రహించాడు. తనకు చదువు నేర్పిస్తానని అనిల్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అతను గుర్తు చేసుకుంటాడు. చదవటం, రాయడం నేర్చుకోవడం వల్ల అతనికి మెరుగైన జీవితం లభిస్తుంది. దొంగిలించబడిన డబ్బు కంటే అది చాలా విలువైనది. దొంగతనం చేయడం సులభమని అతను గ్రహిస్తాడు, కానీ జ్ఞానం మరియు నిజాయితీ ద్వారా ఆ గౌరవంతో జీవించడం చాలా గొప్ప లక్ష్యం అని అతను తిరిగి వెనక్కి వెళ్ళాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వడమే కాదు, నేర్చుకోవడం ద్వారా మంచి వ్యక్తిగా మారాలని అనుకుంటాడు. అతను తిరిగి నడుస్తున్నప్పుడు అతను ఆందోళనలతో నిండిపోతాడు. డబ్బు తీసుకోవడం సులభం, కానీ పట్టుబడకుండా నిశ్శబ్దంగా దాన్ని తిరిగి ఎక్కడైతే తీశాడో అక్కడ పెట్టడం చాలా కష్టం. అతను గదిలోకి నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళాడు. వెన్నెల మసగ్గా ఉంది. రాత్రి ఇంకా ప్రశాంతంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియని అనిల్ అక్కడే పడుకుని ఉన్నాడు. అతను జాగ్రత్తగా ఈ దొంగ అనిల్ మంచం వైపు కదులుతాడు. అతను తాను దొంగిలించిన డబ్బును పరుపు కింద పెట్టడానికి సిద్ధమవుతుండగా అనిల్ శ్వాస అతని చేతికి తగిలింది. ఒక్క క్షణం భయం మరియు సాన్నిహిత్యం. అతను ఒక క్షణం స్తంభించిపోయి ధైర్యంగా డబ్బును సరిగ్గా దొంగిలించిన చోట అనిల్ పరుపు కింద పెడతాడు, పడుకుంటాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం స్పీకర్ ఆలస్యంగా నిద్రలేచినప్పుడు అనిల్ అప్పటికే టీ తయారు చేసి తన పనులు చేసుకోవడం గమనించాడు. అనిల్ ఇతని వైపు చేయి చాచాడు. అతని వేళ్ల మధ్య 50 రూపాయల నోటు ఉంది. అప్పుడు ఆ దొంగ సిగ్గుతో కుచించుకుపోయాడు. తాను దొంగతనం చేసిన విషయం అనిల్కు తెలిసిపోయింది. డబ్బు ఇచ్చి అనిల్ ఈ విధంగా అన్నాడు, నిన్ననే నాకు డబ్బు వచ్చింది, ఇక నుంచి నీకు రెగ్యులర్గా జీతం ఇస్తానని చెప్పాడు. ఆ పిల్లవాడు చాలా రిలీఫ్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు. తనకిచ్చిన 50 రూపాయల నోటు ఇంకా తడిగానే ఉంది. అది ఎందుకు తడిగా ఉందో అనిల్కు తెలుసు, తనకు తెలుసు. తను చేసిన పనికి తిట్టడానికి బదులుగా తను సెంటెన్సెస్ ఎలా రాయాలో నేర్పుతానని చెప్పాడు. జరిగిన విషయం అనిల్కు తెలుసు, ఇతనికి తెలుసు, కానీ అతని మాటల్లోకి కానీ కలలో కానీ అది కనిపించలేదు. తనదైన పద్ధతిలో ఇంతకు ముందులాగానే ఆ అబ్బాయి అనిల్ని చూసి నవ్వాడు. అనిల్ కూడా తిరిగి నవ్వాడు. మొదటిసారి తన నవ్వు నకిలీదని ఆ అబ్బాయి గమనిస్తాడు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.